గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లని ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో అందులో బంకర్లలో దాచుకొని ఉన్నటువంటి ఆ స్థావరాలను కూడా మన భద్రతా బలగాలు త్రివిధ దళాలు ధ్వంసం చేశాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాకిస్తాన్ వాటన్నిటినీ రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి పనిలో పడింది. కొత్తగా భారతదేశం ధ్వంసం చేసినటువంటి ఎయిర్ బేస్లని పాకిస్తాన్ పునర్నిర్మించుకుంటోంది అనేటువంటి వార్తలు అడపాదడపా వచ్చాయి. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వద్ద కూడా సమాచారాలు ఉన్నట్టుగా ఆ నిపుణులు అయితే వెల్లడించారు. డిఫెన్స్ రంగ నిపుణులు పాకిస్తాన్ కొద్ది కాలం వెయిట్ చేసింది, బట్ ఆ తర్వాత మాత్రం వాటిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటోంది అనేటువంటి మాటలు చెప్పినప్పటికీ ప్రస్తుతం మాత్రం శాటిలైట్ ఇమేజెస్ పాకిస్తాన్ తమ ఎయిర్ బేస్లని పునరుద్ధరించుకుంటున్నటువంటి పిక్చర్స్ని క్లియర్గా అందచేస్తున్నాయి. దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ జరగక ముందు మురిద్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఎలా ఉండేది అనే దానికి సంబంధించి 16 ఏప్రిల్ 2025లో మురిద్ ఎయిర్ బేస్ అనేది ఈ ప్రాంతం మురిద్ ఎయిర్ బేస్లో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ చాలా క్లియర్గా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా 16 ఏప్రిల్ నాకు అనిపిస్తోంది, బట్ అదే 10 మే 2025 మురిద్ ఎయిర్ బేస్ అక్కడే ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలు అటాక్ చేశాయి. పైనుంచి వస్తున్నటువంటి క్షిపణులు కావచ్చు, బాంబుల వర్షం, రాకెట్లు, ఇవన్నిటి రూపంలో మురిద్ ఎయిర్ బేస్లో రూఫ్ అనేది ఈ ప్రాంతంలో డ్యామేజ్ అనేది ఏర్పడింది. ఈ ప్రాంతంలో కూడా లైక్లీ డ్యామేజ్ అనేది ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడించాయి. రూఫ్ సెక్షన్ రూఫ్ సెక్షన్ కుప్పకూలి కింద పడిపోయింది అనే దాంతోపాటుగా అక్కడ ఒక భారీ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, రూఫ్లో డ్యామేజ్ జరిగింది అనేది పిక్చర్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హ్యాంగర్కి సంబంధించినటువంటి పిక్చర్స్ 10 మే, సో ఏప్రిల్లో కనిపించినటువంటి ఆ ఎయిర్ బేస్ ఒక స్పష్టమైనటువంటి పిక్చర్ కాస్త ఇక్కడ కుప్పకూలిపోయి డ్యామేజ్ అయినటువంటి పిక్చర్ అనేది కనిపించింది. ఇక ఆ తర్వాత 2 జూన్కి సంబంధించి మురిద్ ఎయిర్ బేస్లో రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండర్ గ్రీన్ టార్పాలిన్ మీద. యాక్చువల్గా ఈ గ్రీన్ టార్పాలిన్ కప్పడానికి కారణం ఏంటంటే ఉపగ్రహాలు ఛాయాచిత్రాలు తీసుకోకుండా, అంటే అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఏమైనా జరుగుతుందా, అక్కడ యాక్టివిటీ ఏదైనా ఉందా అనేది కనిపించకుండా కవర్ చేయడానికి ఈ డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అనేది ఉంది. అది ఉపగ్రహాలు పసికట్టకుండా ఉండడానికి ఒక గ్రీన్గా వేసినటువంటి టార్పాలిన్ అనేది 2 జూన్ 2025లో మురిద్ ఎయిర్ బేస్ దగ్గర తీసినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం 16th డిసెంబర్ 2025న మురిద్ ఎయిర్ బేస్లో ఆ గ్రీన్ టార్పాలిన్ ప్రాంతం కాస్త రెడ్ కలర్గా ఎక్స్టెన్షన్ అయింది. సో ఇక్కడ చూసినటువంటి చిత్రానికి దీనికి చూస్తే సో డ్యామేజ్లని మొత్తంగా కవర్ చేసుకుంటోంది అనేటువంటి పిక్చర్స్ని ఉపగ్రహాలు అయితే దాన్ని రిలీజ్ చేశాయి. దీనికి సంబంధించి శాటిలైట్ ఇమేజ్ 2025 వాంటర్ అనేటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రాలని వెల్లడించింది. యాక్చువల్గా నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటుగా అక్కడున్నటువంటి 9 ఎయిర్ బేస్లని మేము ధ్వంసం చేశాము అనేది త్రివిధ దళాలైతే వెల్లడించాయి. ఉగ్రవాద స్థావరాలు, వైమానిక స్థావరాల మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడుల్లో అవి తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల ఉగ్రవాద స్థావరాల్ని ఆ ప్రాంతం నుంచి చాలా దూరం వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ బేస్లను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో 72 ఉగ్రవాద స్థావరాలు, అందులో 12 బార్డర్ వెంట ఏర్పాటు చేసుకుంటే 60 చాలా దూరమైన ప్రాంతాల్లో వెళ్ళి టెర్రర్ స్థావరాలని కూడా ఉగ్ర స్థావరాలని ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా మన ఇంటెలిజెన్స్ దగ్గర సమాచారం అయితే ఉంది. సో ఒక పక్కన టెర్రర్ స్థావరాలని ఉగ్ర స్థావరాలని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, దాంతోపాటుగా ఎయిర్ బేస్లను కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. శిథిలాలని తొలగించి అదే ప్రాంతంలో సరికొత్తమైనటువంటి నిర్మాణాలను చేపడుతున్నారు. సో ఎక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఎయిర్ బేస్లను నిర్మించుకోవట్లేదు. ఎక్కడైతే ధ్వంసం అయిపోయాయో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అది ఉపగ్రహ ఛాయాచిత్రాలకి దొరకకుండా ఉండడానికి టార్పాలిన్లు కూడా కప్పి ఉంచినటువంటి సిచ్యువేషన్ని వాంటర్ ఉపగ్రహ చిత్రాలు అయితే బయటపెట్టాయి. వీటికి సంబంధించి పాక్ ఎయిర్ బేసుల్లో పునర్నిర్మాణం అనేది
రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో దెబ్బతిన్నది. అది చదును చేయబడినటువంటి ప్రాంతం అనేది కనిపిస్తుంది. అక్కడ కూడా మళ్ళీ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అక్కడ బేస్ని రెడీ చేసినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత సరికొత్త 2 నిర్మాణాలు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ రోజు సాయంత్రం కాల్పుల విరమణ కోసం అక్కడున్నటువంటి సైన్యాధికారులు మనకి కాల్ చేయడానికి ముందు, అంటే 88 గంటల పాటు కొనసాగినటువంటి ఆ చిన్న యుద్ధం కొనసాగడానికి ముందు కూడా ఈ ప్రాంతం నుంచే యాక్టివిటీ అనేది జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేశారు, దాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. దీంతో పాటుగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సుక్కూర్, మురిద్ ఇలాంటి ఎయిర్ బేస్లన్నింటినీ మళ్ళీ పునర్నిర్మించుకుంటోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 10న జరిగినటువంటి ఈ అటాక్ల మీద పాక్ గడ్డపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి ఈ దాడులలో మానవరహిత వైమానిక దాడులు కూడా జరిగాయి. అందులో ఈ హ్యాంగర్లో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి హ్యాంగర్ మానవరహితంగా ఉండేటువంటి వాటిని ప్రయోగించేటువంటి హ్యాంగర్, ఆ హ్యాంగర్ కూడా ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున చెట్లు కూడా మొలిచినటువంటి దృశ్యాలు అనేవి కనిపించాయి. సో ఇక్కడ ధ్వంసమైనటువంటి ప్రాంతంలో దాన్ని మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మిస్తున్నటువంటి చిత్రాలు అనేవి కనిపిస్తున్నాయి. సో దాడికి గురైనటువంటి ఈ హ్యాంగర్ స్థలం చదును చేసి ఉంది. అక్కడ మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తోంది. సో శిథిలాల కింద ఉన్నటువంటి ప్రమాదకర పదార్థాలని తొలగించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రక్రియని జియో సైంటిస్టులు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు, వాటిని ప్రాపర్గా అనలైజ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లక్ష్యంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఈసారి ఆపరేషన్ సింధూర్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది, ఖచ్చితత్వంతో కూడినటువంటి స్ట్రైక్స్ని చేసింది. చాలా టార్గెట్ కూడా ప్రెసిషన్తో ఉన్నటువంటి టార్గెట్స్ని చేసింది. అందువల్లే ఎయిర్ బేస్లు అనేవి ధ్వంసం అయ్యాయి అనేది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఉన్నటువంటి ఈ 2 నిర్మాణాలు 20x25 మీటర్స్ దాంతో కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు అనేవి సరిగ్గా ఉన్నాయి. పాత పునాదిలోనే కొత్త నిర్మాణాలు ఉన్నప్పటికీ అందులో మార్పులు కూడా ఉన్నాయి అనేది. సో వీటికి సంబంధించినటువంటి స్థావరాల మీద అటాక్ చేయడం, ఎట్ ద సేమ్ టైం మే 7వ తేదీన పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా స్థావరాలపై భారత్ దాడులు చేసింది. అక్కడ ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేవి ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అయింది. మే 8వ తేదీన పాకిస్తాన్ డ్రోన్లని ప్రయోగించింది, పాకిస్తాన్ కూడా అటాక్ చేసింది. బట్ మన రక్షణ వ్యవస్థ, మన వైమానిక దళాలు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సరికొత్తగా వస్తున్నటువంటి ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లేకుంటే మురిద్ ఎయిర్ బేస్, వీటన్నిటికీ సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది అనేటువంటి సంకేతాలని ఇచ్చింది అనేటువంటి మాట ఇప్పుడు వినిపిస్తోంది. సో ఒక పక్కన ఇప్పుడు శీతాకాలం పీక్ స్టేజ్ కావడంతో మంచు విపరీతంగా కురుస్తుంది. కాబట్టి ఎక్కడైతే కొంచెం గ్యాపులు ఉన్నాయో, భద్రతాపరంగా కొద్దిగా వల్నరబుల్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకునే 3 రకాలుగా స్మగ్లింగ్ అనేది జరుగుతుంది అనేటువంటి వాదనని డిఫెన్స్ కూడా వినిపిస్తోంది. అందులోనూ పర్టికులర్గా మారణాయుధాల సరఫరా చేస్తున్నారు, ఆ తర్వాత డ్రగ్స్ సరఫరా అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడి నుంచి టెర్రరిస్టులను కూడా లోపలికి చొరబాటు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది. ఈ పీక్ స్టేజ్ కాబట్టి బార్డర్ వెంట ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ లోపల POK లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు అనేటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం జైషే మహమ్మద్ కూడా పాకిస్తాన్లో 500 రూపాయలు చెల్లిస్తే చాలు మహిళలకు కూడా 5,000 మందిని ఒక స్లీపర్ సెల్స్గా వాళ్ళని వాలంటీర్స్గా తయారు చేసుకుంది. గతంలో మహిళలంటే ఒక చులకన భావం లేకుంటే వివక్ష కనిపించినటువంటి ఈ ఉగ్ర సంస్థలు కూడా మహిళల్ని యాక్టివ్ రోల్ ప్లే చేసేలాగా వారికి వీకెండ్లో ఆన్లైన్ కోర్సులను కూడా చేయించి 5,000 మంది మహిళల్ని, అందులోనూ జైషే మహమ్మద్కి సంబంధించి మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది. సో చాలా యాక్టివ్గా యాక్టివిటీస్ని పెంచుకుంటున్నారు, స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు, స్మగ్లింగ్ అనేది అవుతోంది. ఎట్ ద సేమ్ టైం మహిళా విభాగాలు అండ్ ఎయిర్ బేస్లను కూడా పునర్నిర్మించుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ చాలా ఈగర్గానే వెయిట్ చేస్తోంది అటాక్ చేయడానికి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఈ వింటర్ సీజనే చాలా
మంచి ఫ్లెక్సిబుల్ టైంగా పాకిస్తాన్ భావిస్తోంది. ఒక పక్కన ఆర్మీని, ఇంకొక పక్కన ఈ ఉగ్ర మూకలు కూడా ఈ వింటర్ సీజనే అనువైనటువంటి సమయంగా భావిస్తున్నాయి అనేది డిఫెన్స్ రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.